నీకు ఏ కష్టము లేకపోవడం, నువ్వు ఏ కొత్త ప్రయత్నము చేయకుండా ఒకే చోట ఉండిపోవడం అనేది నీ లైఫ్ కి నువ్వు రాసుకుంటున్న డెత్ వారెంట్. దీన్నే కంఫర్ట్ ట్రాప్ అంటారు. ఇది చాలా స్వీట్ గా ఉంటుంది. పొద్దున్నే లేవాలనిపించదు, ఇంకో 5 నిమిషాలు పడుకుందాం అనిపిస్తుంది. ఒక యావరేజ్ ఉద్యోగం వస్తే చాలు, లైఫ్ సెటిల్ అయిపోయింది, ఇక చాలు అనిపిస్తుంది. ఒక్కొక్క రీల్ చూసుకుంటూ గంటలు గంటలు గడిపేయడం బాగుంటుంది. కానీ గుర్తు పెట్టుకో బ్రదర్, ఏ రోజైతే నువ్వు కంఫర్ట్ గా ఫీల్ అయ్యావో ఆ రోజే నీ ఎదుగుదల ఆగిపోయిందని అర్థం. బిగినింగ్ లో అంతా బానే ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే నీతో ఉన్నవాడు ఎక్కడో ఉంటాడు. నువ్వు మాత్రం అదే కంఫర్ట్ బెడ్ మీద అదే పాత మైండ్ సెట్ తో మిగిలిపోతావు. అప్పుడు వచ్చే బాధ ఉందే, అది నరకం కంటే దారుణంగా ఉంటుంది. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంది. మన ఫెయిల్యూర్స్ కి, మన సోమరితనానికి ఇంట్లో వాళ్ళని, పరిస్థితుల్ని బ్లేమ్ చేస్తాం. మా నాన్న దగ్గర డబ్బులు లేవు, నాకు సరైన గైడెన్స్ లేదు, నేను చదివింది గవర్నమెంట్ స్కూల్, నాకు ఇంగ్లీష్ రాదు. ఇలాంటి సాకులే చెప్తూ లైఫ్ అంతా లీడ్ చేస్తున్నాము. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకో, నువ్వు మిడిల్ క్లాస్ లో పుట్టడం అనేది నీ తప్పు కాదు. కానీ నీ చేతకానితనానికి మిడిల్ క్లాస్ అనే ట్యాగ్ ని ఒక అడ్డుగోడలా వాడుకోవడం మాత్రం 100% నీ తప్పే. మిడిల్ క్లాస్ లైఫ్ లోనే చచ్చిపోవడం అనేది నీ తప్పే. ఎన్నాళ్ళు బ్రతుకుతావు ఈ సాకులతో? నీ వయసు అయిపోతుంది, నీ పేరెంట్స్ వయసు పైబడుతుంది. వాళ్ళు నీ కోసం లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశారు. మనకి ఇంట్లో తిట్లు వినడానికి సర్కాస్టిక్ గా ఉంటుంది, ఫన్నీగా అనిపించవచ్చు. కానీ ఆ తిట్లు వెనుకున్న భయం ఏంటో తెలుసా? అయ్యో నా కొడుకు కూతురు రేపు పొద్దున్న నాకంటే దారుణమైన లైఫ్ లీడ్ చేస్తాడేమో అనే ఆవేదన. నువ్వేమో ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తూ ఎవరో సెలబ్రిటీ లైఫ్ ని చూస్తూ మురిసిపోతున్నావు. వాడు కోట్లు సంపాదిస్తున్నాడు, వాడు లగ్జరీ ఇల్లులో ఉన్నాడు అని చెప్పి నువ్వు నీ డేటాని, నీ టైం ని వాడికి ఫ్రీగా ఇచ్చేస్తున్నావు, ఇన్వెస్ట్ చేస్తున్నావు వాడి మీద. నువ్వు థియేటర్ లో విజిల్ వేసే హీరోల దగ్గర కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి. కానీ నీ ఇంట్లో రియల్ హీరో ఉన్నాడు. అది ఎవడో తెలుసా? మీ మమ్మీ డాడీ. అరిగిపోయిన చెప్పులతో, నలిగిపోయిన బట్టలతో ఇంకా కష్టపడుతున్నారు. అది నీకు కనిపించట్లేదంటావా? చీకటి గదిలో కూర్చొని నా లైఫ్ ఇంతే అని ఏడవడం ఆపేయండి. నీ బద్ధకాన్ని డిప్రెషన్ అని పిలవడం మానేయండి. నీకు కావాల్సింది మోటివేషన్ కాదు, ఒక గట్టి రియాలిటీ చెక్. ఇన్ని చెప్తున్నావు కదా, ఏం చేయాలి బ్రో అని అంటావా? కంఫర్ట్ జోన్ నుండి బయటపడడం ఎలా అని ఆలోచిస్తే దానికి ఒకే ఒక సీక్రెట్ కోడ్ ఉంది. దాన్నే డిసిప్లిన్, క్రమశిక్షణ అంటారు. ఈ ప్రపంచంలో 2 రకాల నొప్పులు ఉంటాయి. ఫస్ట్ వన్, ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్. పొద్దున్నే లేవడానికి నొప్పిగా ఉంటుంది, ఇష్టం లేకపోయినా వర్క్ చేయడానికి నొప్పిగా ఉంటుంది, మనసుని కంట్రోల్ చేసుకోవడానికి నొప్పిగా ఉంటుంది. కానీ ఈ నొప్పి నిన్ను ఒక లీడర్ గా మారుస్తుందనే విషయం మనకు తెలియదు. ఇప్పుడు సెకండ్, ది పెయిన్ ఆఫ్ రిగ్రెట్. అయ్యో అప్పుడు చేసున్నా బాగుండేది అని తర్వాత ఏడ్చే నొప్పి. ఈ నొప్పి నేను బ్రతికుండగానే శవంలా మార్చేస్తుంది. నువ్వు ఏ నొప్పిని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నావు అనేది నీ చేతిలోనే ఉంది. సింపుల్ గా చెప్పాలంటే మోటివేషన్ అనేది ఒక స్పార్క్ లాంటిది. అది 1 నిమిషం ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ నిన్ను ముందుకు నడిపించేది డిసిప్లిన్ మాత్రమే. మూడు బాలేదా నీకు? అయినా సరే వర్క్ చేయి. తలనొప్పిగా ఉందా? అయినా సరే చదువుకో. ఎవరు సపోర్ట్ చేయట్లేదా? అయినా ఒంటరిగా పోరాడు. సక్సెస్ అనేది ఒక రోజులో వచ్చే లాటరీ కాదు. ప్రతిరోజు ఎవరు చూడనప్పుడు చీకట్లో నువ్వు పెట్టే ఎఫర్ట్స్ నిన్ను గట్టిగా నిలబెడతాయి. ఆ టీవీ ముందు నువ్వు గడిపే గంటలు, నువ్వు ఎడిట్ చేసే ప్రతి ఫ్రేమ్, నువ్వు రాసుకునే ప్రతి పదం, ఇవన్నీ నీకు సక్సెస్ ని ఇస్తాయా లేదా అనేది ఆలోచించు. ఎవడో వచ్చి నిన్ను మార్చడు. నీ సామ్రాజ్యానికి నువ్వే రాజువి, నువ్వే సైనికుడివి. నువ్వు ఒకటి గమనించావా? ఇంతకీ ఈ రోజుల్లో అందరికీ అన్ని షార్ట్ కట్ లోనే కావాలంట. 30 సెకండ్ల రీల్ లోనే నాలెడ్జ్ వచ్చేయాలి, 2 రోజుల్లోనే బిజినెస్ సక్సెస్ అయిపోవాలి, 1 నెలలోనే బాడీ బిల్డ్ అయిపోవాలి. ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఒక పెద్ద మాయ. ఏ రోజైతే నువ్వు ఈ షార్ట్ కట్స్ వెనుక పడతావో ఆ రోజు నువ్వు పతనం అవ్వడం స్టార్ట్ అవుతుంది. నిజమైన సక్సెస్ కి, స్ట్రాంగ్ ఫౌండేషన్ కి టైం పడుతుంది. ఆ టైం ఇవ్వడానికి నువ్వు రెడీగా ఉన్నావా? ఒక విత్తనం నాటిన వెంటనే చెట్టు అయిపోదు. దానికి రోజు నీళ్లు పోయాలి, ఎండ తగలాలి, ఓపికతో ఉండాలి. నీ లైఫ్ కూడా అంతే. ఈ రోజు నువ్వు పడుతున్న కష్టం, ఈ రోజు నువ్వు చేస్తున్న స్ట్రగుల్ అంతా నీ వేర్లు బలంగా నాటుకోవడానికి మాత్రమే. వేర్లు బలంగా ఉంటే రేపు వచ్చే ఏ తుఫాను కూడా నిన్ను పడగొట్టలేదు. చాలా మంది అడుగుతుంటారు, బ్రో నాకు ఫోకస్ కుదరట్లేదు అని చెప్పి. అలాగే నా మైండ్ ఎప్పుడు డిస్ట్రాక్ట్ అవుతుంది, ఏం చేయాలని అడుగుతారు. డిస్ట్రాక్షన్ అనేది ఎక్కడి నుంచో రాదు, నీ లోపల ఉన్న క్లారిటీ లేకపోవడం వల్లే వస్తుంది. నీ లైఫ్ లో ఏం కావాలో ఖచ్చితంగా తెలిస్తే, నీ గోల్ ఏంటో నీ కళ్ళ ముందు క్లియర్ గా కనిపిస్తే నీకు డిస్ట్రాక్ట్ అయ్యే టైం కూడా ఉండదు. నీ ఫోన్ నోటిఫికేషన్సే కాదు నిన్ను డిస్ట్రాక్ట్ చేసేది. నీకు నీ లైఫ్ మీద సీరియస్నెస్ లేకపోవడమే నిన్ను వెనక్కి లాగుతుంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వు ఏ రోజైనా కూర్చొని నీ నెక్స్ట్ 5 years ప్లాన్ ఏంటో అనేది రాసుకున్నావా లేదా? లేదు కదా. ఎందుకంటే రాయడానికి భయం, ఆ ప్లాన్ ప్రకారం కష్టపడడానికి బద్ధకం. ఈ బద్ధకాన్ని వదిలించుకోకపోతే నీకు ఎంత టాలెంట్ ఉన్నా అది బూడిదలో పూసిన పన్నీరే అవుతుంది. ప్రపంచం నిన్ను తక్కువ అంచనా వేస్తుందా? వెయ్యని. నీ ఫ్రెండ్స్ నిన్ను చూసి నవ్వుతున్నారా? నవ్వని. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నువ్వేం సాధించలేవు అనుకుంటున్నారా? అనుకోని. వాళ్ళ మాటలకి సమాధానం
నీ నోటుతో చెప్పకు, నీ సక్సెస్ చేసే చప్పుడుతో చెప్పు. ఎవరైతే నేను తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళే రేపు పొద్దున్న నీతో ఒక నిమిషం మాట్లాడడానికి అపాయింట్మెంట్ కోసం రావాలి. అలా నీ రేంజ్ మారాలి. ఆ రేంజ్ మారాలి అంటే ఈ రోజు నువ్వు నీ కంఫర్ట్ జోన్ ని చంపేసి బయటికి రావాలి. నిద్ర లేవగానే నీకు గుర్తొచ్చే మొదటి ఆలోచన నీ గోల్ అయి ఉండాలి. పడుకునే ముందు నువ్వు చేసే ఆఖరి ఆలోచన నీ నెక్స్ట్ డే ప్లాన్ అయి ఉండాలి. ఈ వీడియో ముగిసే సమయానికి నీలో రెండు విషయాలు జరగచ్చు. ఒకటి, చెప్పాడులే ప్రతిరోజు చెప్పినట్టే అని చెప్పేసి ఇంకో వీడియోలోకి వెళ్ళిపోవడం. రెండోది, ఇక చాలు ఈ రోజు నా లైఫ్ మారాలి అని ఫోన్ పక్కన పెట్టి నీ పని నువ్వు స్టార్ట్ చేయడం. రెండో ఆప్షన్ ఎంచుకున్న వాడే రేపు హిస్టరీ క్రియేట్ చేస్తాడు. నీ వెనుక ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకపోవచ్చు, నీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు లేకపోవచ్చు, కానీ నీ దగ్గర ఒక అద్భుతమైన మైండ్ ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి, నీ లోపల ఒక అగ్ని పర్వతం ఉంది. దాన్ని బద్ధకం అనే బూడిదలో కప్పేయకు. గతంలో ఏం జరిగిందో అనేది వదిలే. నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావో లైట్ తీసుకో. ఈ క్షణం నుండి కొత్త గేమ్ స్టార్ట్ చేయి. నీ కంఫర్ట్ బెడ్ ని వదిలే. నీ ఫోకస్ ని మార్చు. నీ టార్గెట్ ని రీచ్ అయ్యే వరకు వెయిట్ చేయకు. నీ టార్గెట్ ని రీచ్ అయ్యే వరకు విశ్రమించకు. ఎదురు దెబ్బలు తగిలితే నవ్వుతూ స్వీకరించు. చీకటి ఎంత దట్టంగా ఉంటే ఉదయం అంత బ్రైట్ గా ఉంటుంది. లెట్స్ గ్రో, నాట్ జస్ట్ లెట్స్ గో. నువ్వు గెలవాలి. నీ వాళ్ళ కోసం ఎదగాలి. నిన్ను తక్కువ చేసిన వాళ్ళ ముందు తలెత్తుకుని నిలబడడం కోసం నువ్వు ఎదగాలి. కమాన్, నీ ప్రయత్నాన్ని మొదలు పెట్టు. గెలుపు నీదే. ఇదే జోష్ లో మీ మైండ్ లో ఉన్న ఫైర్ ని కమెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. దాని ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోలు మీ కళ్ళ ముందుకు నేను తేగలను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.